నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి విజయవాడ వరద బాధితులకి శ్రీ బ్రహ్మణ ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు సహకారంతో అన్నార్థులకి 10,000 భోజన ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిళ్లు, వాహనాలకి ఎమ్మెల్యే గల్లా మాధవి పచ్చజెండా ఊపి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. అకాల వరద బీభత్సవానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, సుమారుగా 1-2 లక్షల మంది వరదల్లో ఉండటం బాధాకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు జరుగుతున్నాయని, విపత్తుల సమయంలో ప్రజలకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీనని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కంగారు పడవద్దని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, ఇంకా జనసేన, బీజేపీ కూటమి తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదేవిధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ బ్రహ్మణ ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికీ అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్ కొరిటిపాడు 45వ వార్డు నందు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో మారంరెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, వైసీపీ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం మానవరెడ్డి, భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసిపెట్టుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నో వర్ధంతి? 15వ వర్ధంతి సందర్భంగా. వర్ధంతి సందర్భంగా భాస్కర్ రెడ్డి గారు 45వ వార్డు ఎంతో ప్రణాళికంగా ఆలోచించి వర్ధంతి, రాజశేఖర రెడ్డి వర్ధంతి ఎంతో గొప్పగా చేయాలని ఆయన నిర్ణయించుకొని భోజన కార్యక్రమం కావచ్చు, ఎంతో కులమాలు చేసి ఎంతో గౌరవంగా ప్రజలందరినీ కలుపుకొని 45వ వార్డు నాయకుల్ని, కార్యకర్తల్ని, ఒక్కరిని ఎవరిని వదలకుండా అందరి పేరు ఆయన ఈ వర్ధంతిని ఘనంగా ఈరోజు ఎంతో మంది ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని గతంలో బయటపడ్డా మళ్ళీ ప్రత్యేకంగా ఆలోచించి నేను కష్టపడి ఏదైనా సరే ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో ఆయన ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా మా యొక్క గ్రూపులు కావచ్చు, ఏమైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి తెలివిగా చేస్తే కొన్ని మిస్టేకులు జరగడం వల్ల ఈరోజు ఏదైనా కావచ్చు, జీవన కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమస్య పెద్దది. దీన్ని మళ్ళా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మానవరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆలోచన చేసి ఆయన చేయాల్సిన పనులు ఖచ్చితంగా నెరవేరుస్తారని
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం అందరూ కలిసికట్టుగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వాటిలోని నాయకుల్ని కార్యకర్తల్ని అభిమానుల్ని అందరినీ పూలపలుచుకొని వాళ్ళందరి సహకారంతో మానవరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొత్త కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని భావిస్తూ అతనికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు 57వ పుట్టినరోజు వేడుకలు ధర్మపీఠం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ధర్మపీఠం ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపీఠం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ మాట్లాడారు. విద్యార్థి వర్గం కోసం దేశవ్యాప్త న్యాయ పోరాటంలో డాక్టర్ ఆల అనంతమైన విజయాలు సాధించారని కొనియాడారు. ప్రస్తుత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుని రావటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టుల్లో న్యాయ పోరాటం చేసి సముచితమైన తీర్పుల ద్వారా రిజర్వేషన్ విద్యార్థులకి సరైన న్యాయం కల్పించడంలో డాక్టర్ ఆలా ముందుండటం మనందరికీ సంతోషదాయకమని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తాళ్లూరి ప్రహర్షిత, కార్యదర్శి సంపతి సంతోష్ కుమార్, సహకారదర్శి ఎర్రంశెట్టి శ్రీనివాసు, ధర్మపీఠం సలహాదారు పిట్టల వెంకట్రావు తదితరులు పాల్గొని డాక్టర్ ఆలాకు శుభాకాంక్షలు తెలిపారు. అడ్డుకోవడానికి కూడా ఎటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. రెండు ప్రయత్నించారు కానీ రెండు ఫెయిల్ అయ్యారు. మనం కోర్టు ద్వారా సక్సెస్ పెంచి ఇవ్వాల్సింది ఉన్నదంటే జియో అనమాట. అది ఆల్ ఆప్షన్స్ పెట్టాలి. ఆల్ ఆప్షన్స్ అనేది చాలా మంచిది. ఆల్ ఆప్షన్స్ పెట్టడం అంటే మనకు అవకాశం ఉంటే కాలేజ్ మిస్ అవుతుంది. సీట్ అనేది వస్తుంది. యూఎస్ సీట్ అనేది ₹3 అట్లాంటప్పుడు ఇదేంటంటే తెలిసి తెలియక ఆప్షన్స్ పెట్టలేదు వస్తుంది అనుకుంటాడు. 7,000 సీట్లు ఉండవు. ₹1 కొనేట్టే జస్ట్ ఏంటంటే ఆప్షన్ పెట్టాలని పొరపాటుకి ₹1 ఆల్ ఆప్షన్స్ పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకుడు కొమ్మవాసు ఆధ్వర్యంలో గుంటూరు మంగళగిరి రోడ్డు సిటీ మార్కెట్ లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, గబ్బర్ సింగ్, నటుడు సుధాకర్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషం అనేటువంటి రోజు. ఎందుకంటే నిరంతరం పేదల గురించి, బడుగుల గురించి, బలహీన వర్గాల గురించి ఆలోచించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యల మీద, పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, మహిళలకు సంబంధించినటువంటి రక్షణ మీద ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. తప్పకుండా ఇటువంటి నాయకులు రాష్ట్రానికి అవసరం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జైలు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఆయన చేసినటువంటి పోరాటం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావిస్తూ ఆయన. అందరికి నమస్కారం అండి. నా పేరు శివం. ఈరోజు గబ్బర్ సింగ్ సినిమా అన్నయ్య గబ్బర్ సింగ్ సినిమాలో నేను కూడా పోలీస్ క్యారెక్టర్ అన్నయ్యతో పాటు ఒక 50 days చేయడం జరిగింది. ఈరోజు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటూరు ఉమావాస ఆధ్వర్యంలో ఘనమైన పుట్టినరోజు వేడుకలకు నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తి మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినందుకు ఆయన ద్వారా సినిమా ఇండస్ట్రీ కూడా చాలా అభివృద్ధి చెంది ఏపీలో సినిమా ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా గుంటూరులో అమావాస కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుంటూరులో మంచి కార్యక్రమం జరగడం, దానికి ఎమ్మెల్యే అజీర్ గారు రావడం, అలాగే శ్రీలంక నుంచి పుదిగిని గారు దృష్టిలో రావడం, అనేక మంది వందలాది మంది అభిమానుల మధ్య సంతోషంగా జరుగుతున్న సంతోషంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యంతో అలాగే ఇంకా మంచి ఉన్నత పదవులు నిర్వహించి సామాన్య ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఈరోజు ఆయన తన సీటు కూడా తనని గెలవలేను అని ఎక్కిరించిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ప్రతి సీటు గెలిచే స్థాయికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వేడుకలు ఇది 10 సంవత్సరాలు ఆయన 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అయోధ్య ప్రజలు ఎలాగైతే రాముడి పాలన కోసం ఎదురు చూశారో అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ల నుంచి అభిమానులు క్షణాల తర్వాత వచ్చిన బర్త్డే చాలా స్పెషల్ బర్త్డే రోజున కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి విజయాలు ఎన్నో మీకు రావాలి, అలాగే మీరు ఇంతకంటే అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా. గుంటూరు జిల్లా తాడేపల్లి ఏపీలో హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ అవసరమని సిపి రామకృష్ణ తెలిపారు. ప్రకాశం బ్యారేజీపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించడం జరిగింది. ఇంత విపత్తు ఎప్పుడు చూడలేదని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యల్ని చేపట్టాలి. పడవలు బ్యారేజ్ ని ఢీకొట్టడం ముమ్మాటికి అధికారుల వైఫల్యమే. విజయవాడ మహానగరం ముంపుకి కారణం భారీ స్థాయిలో ఆక్రమణలు. వీటిని అరికట్టాలంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీలో అవసరమని రామకృష్ణ తెలిపారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గుంటూరు, అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో ఈ తీవ్రమైన వర్షాలకు, భారీ వర్షాలకు అతిపెద్ద నష్టం జరిగింది. తర్వాత చివరికి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈరోజు అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మరి మేము ప్రభుత్వానికి తప్పుపట్టాలని చెప్పడం లేదు, కానీ ఒక విషయం మాత్రం వాస్తవము. ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, నిర్వహణ చేసే అధికారులు, వారు సకాలంలో స్పందించలేదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే భారీ వర్షాలు కురవబోతా ఉన్నాయని చెప్పి స్పష్టంగా వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. మరి ఈ సందర్భంలో మనం ఇక్కడ చూస్తే ఆల్మట్టి డ్యామ్ మొదలుకొని ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు కూడా ఫుల్ గా ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఫుల్ గా ఉంది. కాబట్టి ఏమంటే ప్రతి వర్షపు నీటి చుక్క కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటిపోవాలి. మరి వర్షాలు వస్తున్నాయని తెలిసి అటు శ్రీశైలం డ్యామ్ లో, నాగార్జున సాగర్ లో, కుడిచింతల ప్రాజెక్ట్ లో అక్కడంతా కూడా డిప్లీట్ చేసి ఉంటే, దాని నీటి సామర్థ్యాన్ని తగ్గించి ఉంటే, ఇవాళ సిపిఐ పార్టీగా ప్రకాశం బ్యారేజీ మీద
భారీ వాహనాల రాకపోకల్ని సుమారు 15 ఏళ్ల నాడు నిషేధించారు. గుంటూరు ప్రాంతం నుంచి విజయవాడకి వెళ్లాల్సిన వారందరూ ఎంతో అసౌకర్యానికి గురయ్యారు. అఖిలపక్షం ఏర్పడి అప్పుడు పెద్ద ఉద్యమాన్ని నడిపాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా మరొక బ్యారేజీని దీని పక్కనే నిర్మించాల్సిన అవసరం ఉందని దాన్ని ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరో అంశం, అమరావతి దగ్గర ఉన్న వైకుంఠపురం దగ్గర కరకట్ట బ్రేక్ అయినా మద్దూరు వైపు నుంచి పొలాల మీదుగా వరద వచ్చినా అది అమరావతికి ప్రమాదము, వరద ముంపు ప్రమాదము. అక్కడ జాగ్రత్త పడాలని ఒకటి, అమరావతి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా కరకట్టని. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ సూచన మేరకు విజయవాడలో జరిగిన వరద విపత్తుకి ఉడత భక్తిగా గీతాబంధు సేవా ట్రస్ట్ ద్వారా 42,000 రూపాయల విలువ కలిగిన 1,500 పాల ప్యాకెట్లని, 8,000 రూపాయల విలువ కలిగిన 1,500 వాటర్ బాటిల్స్ పంపించడం జరిగిందని రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాతా కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వేముల వెంకటాచలం, రాష్ట్ర నాయకులు రాయన వెంకటరామారావు, గౌడప్రభ ఎడిటర్ డాక్టర్ తాతా సాంబశివరావు, నియోజకవర్గ నాయకులు వాకా మాధవరావు, తాతా కోటయ్య, యనుమూల నరసింహారావు, తాతా సుబ్బారావు, పడమటి దుర్గారావు, కొండేటి రామకృష్ణ, జయంత్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఇలా మెత్తే వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలందరూ కూడా మన చేయూతను అందించాలనే ఉద్దేశం చేత గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున 1,500 పాల ప్యాకెట్లు, 1,500 వాటర్ టిన్నులు మరి ఆ ప్రాంతానికి పంపించి వాళ్ళకి మన చేయూత అందించాలనే ఉద్దేశం చేత గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో గీతబంధు సేవా ట్రస్ట్ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం యొక్క ముఖ్య నాయకులందరూ కూడా ఇందులో. నమస్కారం. మరి మనం చూస్తున్నాము మన రాష్ట్రంలో వర్షపాతం ఎక్కువ నమోదయ్యి మరి వరదలు వచ్చిన కారణంగా మరి ఇల్లు నివాసులైన పేద ప్రజలు ఉన్నారు. మరి ఇల్లు కొట్టుకుపోవటం, అలాగే ఇల్లు లేక ఇబ్బంది, భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరి గీత సేవా బంధు సేవా ట్రస్ట్ తరఫున మరి వేరంక రంగారావు గారు, అలాగే రాష్ట్ర గౌడ సంఘం తరఫున శ్రీ వాకా రంగపాల్ ఆధ్వర్యంలో మరి ప్రజలకు మరి 1,500 పాల ప్యాకెట్లు, అలాగే 1,500 వాటర్ బాటిల్ టిన్లు మరి పంపించడం జరిగింది. ఎందుకంటే మన రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు మా మాట అనుసారం మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి గౌడ సంఘం కూడా ఈ పేద ప్రజలకి సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్పేసి గీతబంధు సేవా స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు వరద బాధితులకి 1,500 లీటర్లు వాటర్ బాటిళ్ళు, 1,500 లీటర్లు పాల ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు వాకా రాంభూపాల్ గారు, తాతా కృష్ణారావు గారు, తాతా సాంబశివరావు గారు వీళ్ళందరూ పాల్గొని సేవా కార్యక్రమాలకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అది మన ఆంధ్రప్రదేశ్లోనే వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు మరి ఇళ్లలోకి నీళ్లు చేరటం చాలా ఇబ్బందికరంగా, తాగుతానికి నీరు లేక, తినడానికి తిండి లేక పిల్లలు ఆకలితో అవలంబించిపోతుంటే మా గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ గీతా బంధు ట్రస్ట్ వాళ్ళు మరి రామ్ గోపాల్ గౌడ్ గారైన మా రాష్ట్ర అధ్యక్షుడైన గౌడ సంఘానికి వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మరి కృష్ణా జిల్లాలో పాల ప్యాకెట్లు కానీ మంచినీరు కానీ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా ముందుకు రావాలి. దాతలేని సమయంలోనే
ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి తెలిపారు. మంగళవారం స్టాల్ హైస్కూల్ బీసీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించడం జరిగింది. నిన్న ఈ బీసీ హాస్టల్లోని 4 మంది విద్యార్థుల్ని వేధిస్తున్నారని, నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, క్షేత్రస్థాయిలో తాను పరిశీలించడానికి వచ్చానని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం అడిగి తెలుసుకున్నట్లు తెలియజేశారు. ఇలాగే జరుగుతుందని, గంజాయి బ్యాచ్ నేరుగా వసతి గృహంలోకి నేరుగా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మనం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఏం మార్పు ఇట్లా టచ్ చేస్తా ఇట్లా దగ్గర తీసుకుపోయి ఇట్లా చేసేసరికి ఆ అమ్మాయి కూడా భయపడిపోయి పారిపోయి ఇచ్చేసింది మేడం. మేము కూడా వచ్చేసాం మేడం అని చెప్పాను మేడం. ఆమె కూడా వెళ్ళబోయేటప్పుడు పిల్లలు లివింగ్ రూమ్ కింద మేడం ఆ బయట బోల్స్ పెట్టేసేసి తీసుకెళ్ళి వాళ్ళ మేడం ఏమడిగారు గంజాయి బ్యాచ్ ఎలా లోపలికి వస్తున్నారని అడిగారు. మీరేం చెప్పాలి? అటు కాదమ్మా ఇటు నుంచి వస్తున్నారు అంటే మీరు దానికి అగ్రీడేగా కాదు. ఒక్క మాట నేను కూడా కొంచెం నా మాట కూడా హాస్టల్ బాగుంది. మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో సోమవారం వైఎస్ఆర్సీపీ నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి 2 కళ్ళు లాంటి వారని, ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు చిరస్మరణీయంగా ఉన్నాయని వివరించారు. ఆరోగ్యశ్రీ అనే పదంలో ఎంతో మంది పేదలకు ఉపయోగపడిందని, ఫీజు రియంబర్స్మెంట్ వలన వేల మంది విద్యార్థులు చదువుకొని ఉపాధి పొందుతున్నారని వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. స్మరించుకుంటూ ఈ 2వ తారీఖున సెప్టెంబర్ 2వ తారీఖున పళ్ళ పంపిణీ కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను ఈ తారీఖున ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ పేదవాళ్ళకి పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. ఆయన చేసినటువంటి సేవలు తలుచుకుంటూ ఆయన తలుచుకోగానే గుర్తొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఆయన ఇచ్చిన మాటకి వెనుదిరగకుండా ఎంత కష్టమైనా నష్టమైనా సరే పేదవాడిని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలను కూడా ఏదైతే అండగా చేరదీశాడో దానికి ఆయన ఎప్పుడూ కూడా ఒక మాట అన్నాడంటే దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉండేవారు. దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమం మన చినకాకాని గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవటం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు ఎంతో కష్టపడి సమకూర్చి రైతు పక్షపాతిగా రైతు రుణమాఫీ చేసిన ఘనత, ఆయన తొలి సంతకం కూడా ఉచిత విద్యుత్ మీద ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన చేసిన మంచి పనులు, ప్రజా హృదయ నేత, ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకి మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఆనాడు సుదీర్ఘమైన పాదయాత్రలో పేదలు పడుతున్న కష్టాలను చూసి పేద కూలీలు, వ్యవసాయ కూలీలు, అదే రైతులు ఎంతో నష్టపోతున్నారు కాబట్టి వారికి వచ్చే విధంగా ఏం చేయాలనే ఆలోచనతో, దృక్పథంతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.